హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వచ్చేలాగా ఆలూ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నిజంగా ఈ ఆలూ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగానైతే గిన్నెలోకి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లో జీలకర్ర ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్తంత ఎక్కువగానే వేసుకోండి. ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను 2 యాలకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క అలాగే గసగసాలు కూడా వేసి మిక్సీ పట్టానండి. చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది వేయడం వల్లనే ఈ ఆలూ ఫ్రై అనేది రుచి మరింత పెరుగుతుందండి. ఇదంతా బాగా కలుపుకున్నాక అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయాక ఇందులోకి కట్ చేసి ముందుగానే పక్కన పెట్టుకున్న ఆలూ ముక్కల్ని వేసుకోవాలి. ఆలూ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనకి బ్లాక్ అవుతూ ఉంటాయి కదా, అలా బ్లాక్ అవ్వకుండా ఉండడానికి అవి కట్ చేయగానే వాటర్లో వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేయడం వల్ల మనకి ఆలూ అనేది త్వరగా ఉడికిపోతుంది. అలాగే ఉప్పు టేస్ట్ అనేది కూడా ఆలూకి బాగా పడుతుంది. ఈ సాల్ట్ అనేది మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి. అంతా బాగా కలుపుకొని ఆలూ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఆలూని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అంతా ఈవెన్గా వేగాలంటే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. అలాగే ఆలూ త్వరగా అడుగంటిపోతుంది కదా, అలా అడుగంటకుండా చూసుకోండి. చూడండి, ఆలూ ఉడికిందో లేదో ఒకసారి ఇలా తుంచి చూసారంటే తెలిసిపోతుంది. ఆలూ ఫ్రై చేసేటప్పుడు ముఖ్యంగా ఆలూ అనేది ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై అయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. దీంట్లో నేను మసాలాలు ఏమీ వేయడం లేదండి. ఎలాంటి మసాలాలు లేకుండానే ఈ ఆలూ ఫ్రై రుచి చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. ఈ ఆలూ ఫ్రైలోకి మనం రసం వేసుకొని తిన్నామంటే మిరియాల రసం ఇంకా అదిరిపోతుందండి టేస్ట్. మిరియాల రసం మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, ఒక్కసారి చూసేయండి. ఈ ఆలూ ఫ్రై చేసి సైడ్ డిష్గా ఆ రసం వేసి తిన్నారంటే మీ లంచ్ మాత్రం కడుపు నిండిపోతుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకి ఆలు బాగా మగ్గిపోయింది. ఇలా మగ్గాక లైట్గా వాటర్ చిలకరించుకోండి. ఇలా చిలకరించుకోవడం వల్ల ఉప్పు కారం టేస్ట్ అనేది ఆలుకి బాగా పడుతుంది. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు వేయించుకున్నారంటే ఆలూ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.